మారింది కదా, కాలం మారింది కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, రాజకీయ పార్టీలకు సంబంధించిన సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా వాళ్ళందరూ కూడా స్థితిమంతులుగా ఉండకుండా చితికిపోవాలనేటువంటి ఉద్దేశంతో సొంత పార్టీ కార్యకర్తలకే లేనిపోని విశ్వాసాన్ని నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఒక రకమైన మానసిక దాడి కదా, నమ్ముతారా? రేపొద్దున వాళ్ళంత బరితెగించి చేస్తే వాళ్ళ లైఫ్ రిస్క్ లో పెట్టుకున్నట్టు ఒకటి. ఇంకొక మాట వార్తా కథనాలు వస్తున్నాయి ఏమని, స్వతంత్ర అభ్యర్థుల్ని కూడా కొనేశారు, సో అటు ఇటు మందబలం ఎక్కువ ఉండే అవకాశం ఉంది అనేది ఇంకొక వార్త. రేపు సాయంత్రం వచ్చే ఎగ్జిట్ పోల్స్ ని కూడా టచ్లోకి వెళ్ళారు, వాళ్ళని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే అన్ని రకాలుగా ఏదో జరుగుతోంది రేపొద్దున కౌంటింగ్ వచ్చే వరకు అన్నదాన్ని మీరు ఎలా చూస్తారు? ఏమన్నా వ్యూహం ఉందా వెనకాల? ఏది జరగదు, జరిగేదానికి ఆస్కారం లేదు. ఈ రోజే మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా ఈ రోజు గవర్నర్ గారిని కూడా కలవబోతున్నారు. అదే సమయంలో మీరు అర్థం చేసుకోవాలి, ఎన్నికల కమిషన్ చాలా గట్టిగా బుద్ధి చెప్పింది ఈ వ్యాఖ్యలకి. అన్నిటికన్నా మించి ఏంటంటే, పోలింగ్ జరుగుతున్నటువంటి రోజుల్లో ఏజెంట్లు ఏదైనా గొడవ పట్టి బయటికి ఎవరినన్నా పంపించినట్లయితే వాడిని తీసుకుని మళ్ళా ప్రొటెక్షన్ ఇచ్చి లోగా కూర్చోబెడతారు. కానీ కౌంటింగ్ రోజు ఎవరైనా లోగా గొడవ చేస్తే నేరుగా అతన్ని జైలుకు పంపిస్తారు. ఇది అర్థం చేసుకోవాలి, దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం. సహజంగా రాజకీయ పార్టీలు ఏం చెప్పాలంటే వాళ్ళ కార్యకర్తలకి అవగాహనతో పోండి, మీరు అక్కడ అర్థవంతమైనటువంటి చర్చ చేయండి, ఆ చర్చలో విజయం సాధించడం కోసం మీరు ఒక రూల్ బుక్ ను బాగా చదువుకొని అవపోసన బట్టి వెళ్ళండి అని చెప్పాలి. ఇది నాయకుడు చేయాల్సినటువంటి లక్షణం. కానీ సజ్జల గారే నేరుగా రచ్చలు చేయండి, గొడవలు చేయండి అని చెప్తున్నారంటే ఎంత దుర్మార్గం. అయినప్పటికీ కూడా ఎవరు 58 నెలల్లో వాస్తవమే, కొందరు రూల్ బుక్స్ పట్టుకున్నారు, కొందరు రెడ్ బుక్ పట్టుకున్నారు, కొందరు గ్రీన్ బుక్ పట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం డెత్ బుక్ పట్టుకున్నారు. మనకు అర్థమైంది. కాబట్టి డెత్ బుక్ ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ కత్తులు కటార్లు రాడ్లతో రోడ్ల మీద తిరిగి పల్నాడు కావచ్చు, లేకపోతే రాయలసీమ జిల్లాల్లో ఉత్తర చివరికి విశాఖపట్నంలో ఓట్లేసినటువంటి సానుభూతి పనులు అనేటువంటి సోదరుడు చెప్పాడు కదా. సో వాళ్ళందరూ కూడా రూల్స్ ఫాలో అవ్వాలని లేదు, వాళ్ళ రూల్ ని అందరినీ మీద ఇంపోజ్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అయినా ఇది ప్రజాస్వామ్యము, సాధ్యం కాదు. ఇదేం గ్రామ రాజకీయాలు కాదు, ఒక నియోజకవర్గం కాదు. ఎన్నికల వ్యవస్థ చాలా డేగకలతోటి ప్రతి నిత్యము బాగా ఫాలో అవుతుంది వీళ్ళ యొక్క కదలికల మీద. తప్పనిసరిగా రేపు చెప్తున్నా 100% సజావుగా కౌంటింగ్ జరుగుతుంది. ఆ కౌంటింగ్ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు వాళ్ళలో విశ్వాసం నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, గాలి మాటలు చెప్తున్నారంటే, లేనిపోయినటువంటి భరోసా కల్పిస్తున్నారంటే, రేపు పోలింగ్ కౌంటింగ్ రోజు ఏజెంట్లుగా ఉండరు, ముందే చేతులు ఎత్తేస్తారేమో అనేటువంటి భయము. కావాలంటే మీరు విశాఖపట్నానికి సంబంధించి వాళ్ళు చాలా గొప్ప మాటలు చెప్పారు. మన పత్రికల్లో ఛానల్లో కూడా కథనాలు వచ్చాయి. నేను కూడా చెక్ చేసిన, ఏమన్నా విశాఖపట్నానికి ఏమన్నా వెళ్ళాలి అంటే చాలా రేట్లు పెరుగుండాయేమో అని ఒకసారి మేక్ మై ట్రిప్ లో పోయి చూస్తే సాధారణమైనటువంటి రేట్లు 4,493 రూపాయలు ఉంది. నిన్న నేను చెక్ చేశాను, మీడియా ముందర కూడా చూపించాను. ఇలా ఉందండి, అక్కడ రూములు కూడా ఖాళీ. ఇది వాస్తవాలు. ఇలాంటి అబద్ధం మాటలు చెప్పడం అనేది వైకాపాకే చెల్లు అని కూడా చెప్పాం. సో పొద్దున లేచిన నుంచి అబద్ధాలతోటి వాళ్ళు బతికిపోయారు. ఈ రాష్ట్రంలో వర్చువల్ గా మీరు మీడియా అవేర్ అయ్యి లేకపోతే ఇలా చేస్తున్నారు ఇదంతా ఫేక్ అని చెప్తే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఏముందో మీరు చూసారా? 9వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంటే 9వ తారీఖు హోటల్స్ ఫుల్ ఉంటాయా? అందరూ బ్యాగులు కౌంటర్ దగ్గర పెట్టేసి సభా ప్రాంగణం దగ్గరికి వెళ్ళిపోతాం కదా, ఖాళీ చేసి అప్పుడు ఖాళీగానే ఉంటాయి అని మళ్ళీ ఒక కొత్త వితండవాదాలన్నీ తెస్తున్నారు సోషల్ మీడియాలో. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు సరే వాళ్ళు ఏమైనా చేసుకోనివ్వండి, సజ్జల గారు ఇటువంటి దిశానిర్దేశం చేసేసారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ చెప్తారు వాళ్ళందరికీ కూర్చుని, ఆయనది ఇలాగే ఉంటదంటారా, వేరే వర్షనా, లేదా ఈయన మాట ఆయన నోట పలికిందా? ఇది బూమ్రాంగ్ అయింది. సజ్జల గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా హర్షించట్లేదు కదా. ఈ వ్యాఖ్యల్ని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విఘ్నులు కూడా ఉంటారు కదా ఆ పార్టీలో కూడా, వాళ్ళందరూ ఇప్పటికే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేసింటారు మాధ్యమాల ద్వారా. రేపు వచ్చిన తర్వాత ఆయన వేరే ట్యూన్ అందుకుంటారని నేను అనుకుంటున్నా. ఓకే.